ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే మొదటి వ్యక్తి విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ తెలిసిందే. గడిచిన మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గిగావాట్లు మన రాష్ట్రంకి వచ్చింది. అంటే 9,000 మెగావాట్ల పైన ఉత్పత్తి మన రాష్ట్రంలో సోలార్ కానీ విండ్ కానీ చేస్తున్నాం. తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా అందరిని కూడా తరిమి కొట్టేశారు. ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలన్నింటిని కూడా తరిమి కొట్టడం వల్ల చాలా విపరీతమైన నష్టం వచ్చేసి విద్యుత్ ఉత్పత్తి అనేది మన రాష్ట్రంలో సున్నాకు పడిపోయింది. తర్వాత ఏం చేశారంటే పవర్ని బయట నుంచి విపరీతమైన రేట్లు కొనేసి తద్వారా మీ అందరి మీద దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచడం జరిగిందనమాట. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఈ 2 సంవత్సరాల్లో మేమైతే ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క 5 పైసలు కూడా కరెంటు బిల్లు పెంచలేదు. ఇప్పటికీ ట్రూ అప్ చేస్తూ ఉంటారు. ప్రతి రాష్ట్రంలో కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి కరెంటు బిల్లులు వేస్తూ ఉంటారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 13 పైసలు తగ్గించాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఎలక్షన్కి 22 రేపు ఎలక్షన్కి వెళ్ళే లోపల రూపాయి కరెంటు బిల్లు తగ్గించాలని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఆ దశగా మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం.